హెల్త్ టాక్స్ బై డాక్టర్ అనుష పర్చూరి. ఇవాళ వైటమిన్ B12 గురించి తెలుసుకుందాం. అసలు వైటమిన్ B12 ఎందుకు కావాలి అంటే నర్వ్ సెల్స్ అండ్ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉండాలంటే వైటమిన్ B12 ఉండాలి బాడీలో. దాని నార్మల్ లెవెల్స్ వచ్చేసరికి మనకి 190 నుంచి 960 పికోగ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉండాలి. లెస్ దెన్ 190 ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో వైటమిన్ B12 డెఫిషియన్సీ అన్నట్టు. B12 డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ నమ్నెస్ ఉంటుంది అనమాట. అంటే తిమ్మెర్లు వస్తాయి అనమాట, అరికాళ్ళు మంటలు అలా వస్తాయి. దాంతోపాటు వెయిట్ లాస్ అవుతుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే ఆకలి ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎనీమియా రావచ్చు, మెమరీ లాస్ ఉండొచ్చు. తర్వాత వచ్చేసరికి డెమెన్షియా, డిప్రెషన్లో ఉండొచ్చు, అంటే మూడ్ చేంజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా B12 డెఫిషియన్సీ వల్ల వస్తాయి అన్నమాట. B12 డెఫిషియన్సీ కాజెస్ గురించి తెలుసుకుందాం. ఎవరిలో ఎక్కువగా డెఫిషియన్సీ ఉంటుందంటే వీగన్ అండ్ వెజిటేరియన్ స్ట్రిక్ట్ డైట్ చేసే వాళ్ళలో B12 డెఫిషియన్సీ అనేది వస్తుంది అనమాట. దాంతోపాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరికైనా గ్యాస్ట్రైటిస్ ఉన్న సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో, తర్వాత ఎనీమియా ఉన్నా కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ అండ్ ఇంటెస్టైనల్ సర్జరీస్ కొంతమందికి అవుతాయి. అలాంటి వాళ్ళలో B12 డెఫిషియన్సీ రావచ్చు. అండ్ PPIs అనమాట, అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే పాంటోప్రజోల్, ఈ తర్వాత H2 బ్లాకర్స్, రాంటాక్, ఈ గ్యాస్ టాబ్లెట్స్ ఎవరైతే ఎక్కువ వేసుకుంటారో వాళ్ళల్లో కూడా B12 డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ B12 డెఫిషియన్సీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో తెలుసుకుందాం. దీనికి మనకి ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసరికి ఇంజెక్టబుల్స్ ఉంటాయి అన్నమాట. ఓరల్ మెడికేషన్స్ వచ్చేసరికి మిథైల్ కోబాలమైన్ టాబ్లెట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. సివియర్ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి IM ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట.